నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ మండలంలో ధాన్యం సేకరణ సమస్యలపై రైతులు రోడ్డెక్కారు. 15 రోజులుగా కళ్లాల్లో ధాన్యం నిల్వ ఉండటంతో తక్కురివాడ రైతులు ఐకేపీ కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మిల్లర్లు అదనంగా కోత వేస్తున్నారని, లారీలు రాకపోవడంతో ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 1500 బస్తాలు నిల్వ ఉండటంతో నష్టం పెరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సేకరణ చేపట్టి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తక్కువవాడ సంఘం మా సంఘం పరిధిలో ప్రస్తుతం సుమారుగా 1500 సంచులు 15 రోజుల కింద నింపి ఇప్పటి వరకు కాంట చేసి తీసుకుపోకుండా అలానే ఉంచిండ్రు. ఆ రకంగా చూసుకున్నా కానీ తరుగు వస్తున్నది. తీసుకుపోయిన లారీలో కూడా క్వింటాల్కు 11 కిలోల కడత పేరుతో వీళ్ళు తరుగు దోపిడీ చేస్తున్నారు. తరుగు అని చెప్పుకుంటూ ఆల్రెడీ ఇక్కడనే 41 కిలో 700 గ్రాములు జోక్కుంటున్నారు. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత క్వింటాల్కు 11 కిలోలు అంటే రైతు ఏం కావాలా? ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆలోచించాలా. ఈ సమస్యని సొసైటీ దగ్గరికి, ఐకేపీ దగ్గరికి, ఎంఆర్ఓ వారికి కూడా వినతి పత్రం ఇవ్వడానికి వాళ్ళు వచ్చినాం. వాళ్ళు అధికారులు లేకపోవడం వల్ల ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకనైనా అధికారులు, ప్రభుత్వం సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలా. ఆల్రెడీ ఇంకా సుమారుగా 15 లారీల వరకు ధాన్యం కళ్ళాల్లో ఉన్నది. నిన్న రాత్రి చినుకులు వచ్చినాయి. వర్షం పడితే పరిస్థితి ఏంది? మీరు దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయమని ముందే చెప్తే మేము సన్న రకాలు వేసుకునే వాళ్ళం కావచ్చు. ఎరువుల రూపంలో ఇబ్బంది పెట్టినా తట్టుకొని పంటలు పండించినాం, యూరియా రూపంలో. కనీసం ఇప్పుడు కొనుగోలు చేయకపోతే కరెక్ట్ కాదు. ఇది ఈ రైతుని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేసి ఖచ్చితంగా మా హక్కుల కోసం మేము ప్రయత్నం చేస్తాం.